అనుకుంటున్నారు? జగనే రావాలి. జగన్. మరి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు. జగన్ ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. గెలుస్తాడా? గెలుస్తారని మా నమ్మకం అండి. మరి ఎందుకు జగనే రావాలని ఎందుకు అనుకుంటున్నారు మా మళ్ళీ? నమ్మకం అండి. మాకు అన్నీ చేశారండి జగన్ గారు. అసలు ఏమైనా సంక్షేమ పథకాలు కానీ ఏమైనా లబ్ధి పొందారా మీరు? ఏమైనా వచ్చినాయా? జగన్ నేను వచ్చాక మా అమ్మకి చెయ్యొద్దు వస్తుందండి. మా అబ్బాయి వాళ్ళకి అమ్మఒడి పడ్డది. మూడు ఎక్కడ స్థలం చదువుకుంటున్నారు? ఇచ్చారండి. స్థలం ఇచ్చారు. పిఎంఆర్లో చదువుతున్నారండి. గొల్లపురం స్థలం ఒక ఎక్కడ అబ్బాయి ఇచ్చారండి? ఇక్కడ ఇచ్చారండి ఊరు బయట. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది మీకు గతంలో? అందులో అయితే మేమేం పొందుకోలేదు సార్. మా జగన్ అన్న మాకు చేశాడండి. ఇప్పుడు జగన్ ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు, జగన్ నీ అంత చూస్తాను, నిన్ను పాతాళంలోకి పంపిస్తాను, ఇంటికి పంపిస్తాను అని మాటలు అంటున్నాడు కదా పవన్ కళ్యాణ్. నిజంగా వెనక్కి వెళ్ళిపోతాడంటారా జగన్? ప్రజల కోసం ఉంటాడంటారా? జగన్ అంత దగ్గర తినేసిన వారు చాలా మాట్లాడతారండి. కోపలు బాగా ఇస్తాడు కదా, వాళ్ళే బాగా చేస్తాడు. మరి ఇప్పుడు గతంలో చూసారు కదమ్మా, చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు కదా, ఏం మాకు తెలియదండి. అప్పుడు జగన్ పరిపాలన చూసారు కదా. ఇప్పుడు మరి రెండిట్లో ఏది బాగుంది మీకు? మాకు జగన్ చేసిందే బాగుంది. మరి జగన్ వాళ్ళ సొంత చెల్లెళ్ళ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది, జగన్ ఓడిస్తామని. మరి జగన్ ఒంటరిగా ఉన్నాడు, గెలుస్తాడంటారా? గెలుస్తారని మా నమ్మకం అండి. మరి పిఠాపురం నియోజకవర్గానికి మీకు వంగా గీత గారికి టికెట్ ఇచ్చారని సమాచారం. వంగా గీత గారు రావాలంటారా? పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేద్దాం అనుకుంటున్నారు? వంగా గీత గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది, వంగా గీత గారు వస్తే బాగుంటుంది. ఎవరి నమ్మకం వాళ్ళది కదండి. వంగా గీత గారి మీద, వంగా గీత గారి మీదే రావాలండి. వంగా గీత గారు కలాలి పిఠాపురంలో మళ్ళీ వంగా గీత గారు. మరి గతంలో చూశారు కదా, చంద్రబాబు నాయుడు పరిపాలన అప్పుడు వాలంటీర్లు లేరండి. జగన్ వచ్చే వాలంటీర్లు ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు, సోమరబోతులు అవుతున్నారు అంటున్నారు. నిజంగా సోమరబోతులు అవుతున్నారా? ఎందుకు అవుతారు సార్? వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కదండి. మీకు పథకాలు పెట్టి మీకు కూడా మాకు ఇస్తున్నారండి. మాకు చాలా పథకాలు ఇచ్చారు జగన్. అన్ని ఉపయోగపడుతున్నాయమ్మా. అన్నీ అండి. చంద్రబాబు నాయుడు కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా, జగన్ రావాలా? మాకు జగన్ అన్నే కావాలండి.